ఎంపిక చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తెలుగు సంస్కృతి మహోత్తమైనది. తెలుగు వాళ్ళు పండుగలను ఘనంగా జరుపుకుంటాం. మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతిని పూజించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని మనకు పండుగలు నేర్పిస్తాయి. మంచి చెడుల్ని విశ్లేషించడమే కాకుండా మంచి చెడుల్ని గుర్తు చేసుకునే సమయం పండుగ రోజులు. ఈరోజు నరకాసుర చరిత్ర తెలుసుకున్నప్పుడు దీపావళి జరుపుకుంటాం, సంక్రాంతి పండుగలు చేసుకుంటాం. అప్పుడే మనకు పంటలు వస్తాయి. అదే మరిగా మన పెద్దల్ని ఒకసారి నెమరేసుకుంటాం. ఇలాంటి ఒక పండుగ కాకుండా ఏ పండుగైనా సరే మీరు చూస్తే దానికి ఒక విశిష్టత ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. సమాజంలో విలువలు కాపాడుకోవాలంటే ఇవన్నీ నెమరు వేసుకోవడం కూడా అంతే అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా ప్రకృతిని పూజించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని మన పండుగలు మనకు నేర్పిస్తాయి. నేలను పూజిస్తాం, భూమిని పూజించడం మనకెందుకంటే కన్న తల్లి మనకు జన్మనిస్తే ఆ తర్వాత ఏది కావాలన్నా మనకు అందించేది జన్మభూమి. ఆ తల్లిని ఎప్పుడు మనం గౌరవించుకుంటాం. నీటిని పూజిస్తాం. ఈరోజు మీరు చూస్తున్నారు, నాకు కూడా ఒక అదృష్టం. రెండు సార్లు గోదావరి పుష్కరాలు చేశాను. మూడోసారి కూడా మళ్ళీ నేనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోదావరి పుష్కరాలు చేసుకున్నాం. ఇది నెక్స్ట్ ఇయర్కి అవుతుంది. ఆ తర్వాత కృష్ణా పుష్కరాలు కూడా వస్తాయి. మూడోసారి ముచ్చటగా కృష్ణా పుష్కరాలు కూడా నిర్వహించుకుంటున్నాం. నేను దీన్ని ఒక సాంప్రదాయంగా తీసుకున్నా. ఎందుకంటే అందరి గురించి మనం మాట్లాడతాం, గంగమ్మ తల్లి గురించి ఎప్పుడూ మాట్లాడతాం, పూజలు చేస్తాం వర్షాలు రాకపోతే. కానీ ఈరోజు రాను రాను సంస్కృతి మారిపోయి కరువు కాటకాలు వచ్చినప్పుడు మనం బాధపడతాం తప్ప అలాంటి నీటిని ఏ విధంగా కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి మనం ఆలోచించే పరిస్థితులు లేవు. అందుకే ఈరోజు నేను తీసుకొచ్చిన పాలసీలు కూడా మీరు చూస్తే నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ, తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీళ్లు కావాలి, ఎన్విరాన్మెంట్ సర్వైవ్ కావాలన్నా నీళ్లు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే అలాంటి నీటి మీద శ్రద్ధ పెట్టాం. ఈ సంవత్సరం మీరు చూస్తే 65% మార్చిలో అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి, నీళ్లున్నాయి. మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు చూస్తే మే 15వ తారీఖున నారుమళ్లు ఏమని ముందే చెప్పిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు పశువుల్ని గౌరవిస్తాం. సంక్రాంతి రోజున మనం పూజలు చేస్తాం. ఇవన్నీ కూడా మనం మన సాంప్రదాయాల్ని ఒకసారి నెమరు వేసుకుంటూ, ఇంకొక పక్కన మన మనుగడ, మన భవిష్యత్తు, ఇవన్నీ కూడా ప్రకృతితోనే ముడిపడి ఉన్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సైన్స్ వేరు, ఆచారాలు వేరు కాదు. మన ఆచారాలు అలవాట్లలోనే సైన్స్ ఉంది. ఇది అందుకనే మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ప్రపంచంలోనే నాగరికతలో మొదటి నాగరికత భారతీయ నాగరికత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇళ్ళు కట్టుకుంటున్నాం. ఇళ్ళు కట్టినప్పుడు వాస్తు చూస్తాం. వాస్తు ఎందుకు చూస్తాం అంటే, వాస్తు అంటే మన ఇంటికి ఎలుతురెట్టు వస్తుంది, ఏ డైరెక్షన్లో విండ్ వస్తుంది, మనం ఆరోగ్యంగా ఉండాలంటే వెలుతురు, గాలి ఏ విధంగా వస్తుందో అవన్నీ చూసుకొని మనం ఇల్లు కడుతున్నాం. ఏదైతే వాస్తుకు పర్ఫెక్ట్గా ఉంటే
వాళ్లకు తిరుగు ఉండదనేది